హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. చాలా వరకు చాలా కామెంట్స్ ఏమొస్తున్నాయంటే నర్సక్క ఈవినింగ్ సిరీస్ కూడా అదేంటిది రియల్ స్టోరీ పెట్టండి, ఇంట్రెస్ట్ గా చూస్తాం, దానికి తక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా అని అంటున్నారు దోస్తులు. మరి ఏం చేయమంటారు, ఏం చేద్దాం చెప్పండి? రియల్ స్టోరీ పెట్టమంటారా లేకపోతే కామెడీ సిరీస్ కంటిన్యూ చేయమంటారా? దోస్తులు ఈ స్టోరీని అయితే ల్యాగ్ చేయకుండా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేదైతే మేము ముందుకు తొందరనే చూపిస్తున్నాం. ఇంకా ల్యాగ్ చేస్తున్నారు అని అంటే మాత్రం తప్పు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాల ముద్దు పార్ట్ 23 అన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నేను ఎటు బొమ్మన్నా మళ్ళా ఏడ కూర్చున్నావు? నేను పోయి ఏం అడగలే, ఏం అడిగితే వాళ్ళు నన్ను తిట్టరానే. అరే ఇప్పుడు నీ జాబ్ పోయింది, మరి నాకు ఇంకో చిన్న పిల్లున్నది, మరి దాని పరిస్థితి ఎట్లా అని అడగవా? నువ్వు పోయి నీ కొడుకును నీ మొదటి భార్యను అడుగుపో. నేను అడగనే, అడిగితే ఏం చేస్తారు? మీకు మాకు సంబంధం లేదు అని అనే అప్పుడు ఆస్తంతా నాకే, జస్ట్ నువ్వే అటు పోవాలి రావాలి కానీ అని వాళ్ళు అనే మళ్ళీ ఇప్పుడు ఆస్తి ఇస్తారా? ఎప్పటికీ ఒకటే మాట ఎట్లుంటది, కడుపులకు ఎట్లత్తదని అనుకుంటున్నావు? ఉన్నప్పుడేమో సప్పుడు చేయకపోతివి, పని పోయి 1 రోజు 2 రోజులు అయితే లేకపోయే నన్ను పానం తినబడితివి. అనద్దు ఏదద్దు పైసద్దు కథద్దు బాబా నువ్వు నాతోటి ఉంటే చాలు అని అంటివి కదనే. అప్పుడు అంటే పొల్ల ఉట్టలేదు, ఇప్పుడు పిల్ల పుట్టింది. ఆ పిల్లకు ఎన్నైతే పెరగాలి. నీ కొడుకు పెరిగిండు, పెళ్లిడికి వచ్చిండు, ఇప్పుడు పని చేసి అయినా అవ్వాల్సి వస్తాడు. ఇప్పుడు నా బతుకు నా బిడ్డ బతుకు ఏంటి? ఏమో ముసలోనివి కాబడుతివిగా. నువ్వేదన్నా పని చేస్తేనే అది. ఇన్ని రోజులు పని చేసి శరీసంగం ఇచ్చినవో ఎట్లిచ్చి పాడైనవో గాని ఇప్పటి నువ్వేదన్నా పని చెయ్యాలే, చేసిన పైసంతా నాకు తీసుకొచ్చి ఇయ్యాలే. నేనేం పని చేస్తానే ఇప్పుడు, ఏం పని చెయ్యాలి? పని చేయకపోతే నా దగ్గర ఎందుకు ఉండు? ఆడికే పోయి తినిపో, ఆడికే పోయి ఉండిపో. చూసినవా అత్తమ్మ ఇది ఎట్లా మాట్లాడుతుందో? గిట్లుంటదా? పైస ఉన్నప్పుడు ఒక రకంగా, పైస లేనప్పుడు ఒక రకంగా ఉంటారా మొగోళ్ళతోటి? నేనే కావాలని నన్ను పట్టుబట్టి పెళ్లి చేసుకునే, ఇప్పుడేమో జాబ్ ఉంటేనే మొగుడు అన్నట్టు మాట్లాడుతుంది. ఇన్ని రోజులు అటు పోతానంటేనేమో పోనీయకపాయే, అటు పోనీయకపాయే, నువ్వు ఎటు పోవద్దు నా దగ్గరనే ఉండే అని నన్ను పట్టుబట్టి అనే. ఇప్పుడు లత దగ్గరికి పోయి ఉండిపో అని అంటే అదేమంటది, ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నవా నువ్వు నా దగ్గర ఎందుకు ఉండురని అదంటది. ఇప్పుడు నా బతుకేంది? ఏమో నీ బతుకు ఏమైందయ్యా? పో, కొడుకు పెరిగిండు, కొడుకు పెళ్ళిడచ్చే, మంచిగా అక్కడికి పోయి కూసుంటే నీకు తిండి పెడతారు, నిన్ను రాజు లెక్క చూసుకుంటారు. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంది, నా మనవరాల పరిస్థితి ఏంది? చట్టం వచ్చినప్పుడు పని చేసుకోవాలి, ఇంట్లోకి వెళ్ళాలంటే మరి ఏం చేస్తావు? నల్లికుట్లోడా నువ్వు అన్ని మాటలు మాట్లాడకు. ఉన్న ఇల్లు అంత దాని దినాలకు పెట్టినావు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేదా? నీకు ఆ పిల్ల ఉట్టలేదా? ఆ పిల్లకు ఏం ఆధారం పెడతావు? ఆ పిల్ల ఎట్లా బతుకుతుందని అనుకుంటాను. బడికి పోతే ఎన్ని కావాలి, తినడానికి ఎన్ని కావాలి? అరే తీయే, ఇప్పుడు జాబ్ పోయినంత మాత్రాన నెలకు ఏదో ఎన్నో కొన్ని వచ్చేటట్టు ఏదో ఒక పని ఎత్త తీయి, జరా దొరికేదాకా ఆగరాదు. అదే ఏదైనా పని చూసుకున్నాకనే నా దగ్గరికి రా, అప్పటిదాకా దాని దగ్గరనే ఉండిపో. గట్లెట్లా అనబడుతుంది మళ్ళా గదే మాట మాట్లాడవుతావి అంటే నువ్వు నా పైసలు చూసే నన్ను పెళ్లి చేసుకున్నావు, నా మీద ప్రేమతోటి కాదు. ఎట్లన్నా అనుకో, ఏమన్నా అనుకో, నువ్వు ఇప్పుడు దాని దగ్గర పోయి నా జాబ్ పోయింది, నా పెళ్ళ దిడుతాంది, నా పరిస్థితి ఏంది అని అంటాంది. ఆ ఆడపిల్ల ఉండే కదా లత, మరి ఏం చేద్దాం ఆ ఆడపిల్లకు మనం అని అడుగుపో. 6 ఎకరాలు ఉంది కదా, ఓ 2 ఎకరాలు నా పిల్ల పేరు మీద వేయమను. ఇల్లాదే ఉంచుకొని ఏదన్నా ఉంచుకొని ఆ 2 ఎకరాలు చేసుకొని బతుకుదాం. అబ్బో గట్లిత్తరా అనే, ఇప్పుడు మొత్తం ఆన్ పేరు మీదనే అయింది. నా పిల్లకి ఏం ఆధారం పెడతారో పెట్టుర్రి. నువ్వు నీ కొడుకు నీ మొదటి భార్య కలిసి, మరి ముగ్గురు కలిసి నా కొడుకు ఏం ఆధారం పెడతారో పెట్టుర్రి. ఇప్పుడు మీ ముగ్గురు అడుగుతున్నా, నా పిల్లకి ఏం ఆధారం పెడతారు? ఇప్పుడు ఆ పిల్ల మీ వంశస్థురాలే కదా, నీకు పుట్టిన పిల్లే కదా, నా బిడ్డ పరిస్థితి ఏంటి?
ఓ అల్లుడు, ఇక్కడ మీరు లొల్లు పెట్టుకున్నాడు కాదు, అక్కడ పోయి ఆమెను ఒకసారి అడిగి రాపోర్రి. పిల్లను నేను చేసుకుంటా గాని ఒకసారి మీరిద్దరు పోయి మాట్లాడి రాపోర్రే. మంచి మాట కొద్దే మాట్లాడిపోవాలి అతతోటి, అల్లా కొడుకుతోటి. ఇద్దరు పోయి మాట్లాడి రాపోర్రి. నేను పోయి దాన్ని అడుక్కోవాలానే? అడుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు అడుక్కోకపోతే ఏం చేస్తావు? పోయిరా పోర్రి, మంచి మాట కొద్దే అడుగు. మరి అక్క నా పరిస్థితి గిట్ల అయిపోయే, ఇప్పుడు జాబు వాయే, మరి నా బిడ్డ పరిస్థితి ఏంది? నా బిడ్డకి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఉన్న ఆస్తి అంతా మీ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఆయన అడిగినా కూడా నేనేం చేస్తా, వాళ్ళ పేరు మీద ఉంది అని అంటాడు. మరి నా బిడ్డకు మీరేం చేస్తారు అని ఒక్క మాట పోయి అడిగి రాపో. నడువు లేవో, నీకు సాతర కాదు, నేను అత్తపా. నీ సంగతి దాని సంగతి చెప్తా. పిచ్చా అని నీకేమన్నా నీ సంగతి దాని సంగతి చెప్తా అని అంటున్నావు. ఆడి వేనంక మళ్ళా నువ్వు లొల్లి గిట్ల చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మంచి మాట కొద్దే అడుగు. నేను లొల్లి అయ్యా ఏం చెయ్యా పా, అడుగుదాంపా. అది అడిగితే ఏమంటదో దాన్ని బట్టి నేను పెద్ద మనుషులకు పిలిపిస్తా. మరి నా బతుకేం చేస్తారో చూస్తా ఇక. మీ బతుకు మంచిగానే ఉన్నది, నా బతుకే కింది మీద అయ్యేటట్టున్నది. అయితే నా మొగుంది జాబు నుండి తీసేసిరట నర్సక్క. అట్లెందుకు తీసేసి పాడైర్రే? ఏమన్నా సక్క పని పోవుడా? పని బంద్ చేసి దీని దగ్గరనే ఉండుడాయే. మరి దానికి సిగ్గు ఎట్లా లేకపాయే? మరి పని చేస్తేనే పైసెత్తది, మొగుడా పో అని అనద్దా? ఇక మొగన్ని చూసుకుంటా మురిపించుకుంటా ఇంట్లోనే వండవచ్చు. ఇక నెలలా 15 రోజులు పోవుడు, 15 రోజులు ఇంటికాడుండు. ఇక ఇట్లా ఇప్పుడు దగ్గర 3 నెలల నుండి బాగా పోతలేడు. నెలకు 10 మరి వారం రోజులు గంతే. నా దగ్గరికి వస్తేనేమో ఈయన పనికి పోతుండా లేదా ఏం చేస్తుండానేమో నేను చూద్దును. దాని దగ్గరనే ఉండబట్టే, దాని దగ్గరనే తినబట్టే, దానికే అన్ని పైసలు తీసుకొచ్చి ఇవ్వబట్టే నేనెందుకు పట్టించుకుంటా అని నేను సప్పుడేక ఉన్నా. ఏనన్నా జావని నా కొడుకు ఇప్పుడు పెద్ద పెరిగిండు, నా కొడుకు ముంగట ఊకెలొల్లి పెట్టుకుంటే ఎట్లా పాడైతది అని నేను నోరు మూసుకొని ఉన్నా నర్సక్క. అయితే పీకిందా ఏ జాబు? అచ్చల నౌకరి పోగొట్టుకున్నాడా? అట్లనే ఉంటది, తప్పు చేస్తే కర్మ అనేది తప్పకుండా చూపిత్తది గాని. అయితే ఏమైందో నేను చెప్తినుర్రి. చెప్పే. ఇక జాబ్ పోయిందా? ఆయనతో ఇక జాబ్ పోయిందని ఇంటికి వచ్చి చెప్పినాకనట ఓ ఆ దొంగ ముండనట ఫుల్ లొల్లట. ఓ జాబు వేంది ఇప్పుడు ఎట్లా 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 నన్ను ఎట్లా బతకనిస్తావా, చంపుతావా, నా పొల్ల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అని ఓ బాగా లొల్లి పెట్టిందట. ఇక లొల్లి పెట్టినాక నా దగ్గరకు వచ్చినాక నాకు చెప్పే గిట్ల సంగతి అని. సరే పో, మంచి పని అయింది. నువ్వు జాబ్ పోతేంది, నీకు జాబ్ ఉంటేంది, మేము ఎట్లనో బతుకుతాము. ఈ రోజులు పైసలు ఏమన్నా బాగానే ఇచ్చినావా మాకు, ఇప్పుడేమన్నా ఇస్తావని కోరికనా అని నేనన్నా. ఇక ఉంటా ఇడ తింటానంటే తినేది లేదు, ఉండేది లేదు. నువ్వు ఇన్ని సంవత్సరాల పొంటి ఏడున్నావు? ఇప్పుడు దగ్గర పోరి పుట్టి 3 సంవత్సరాలు అయిపోయిందా? 3 సంవత్సరాల నుండి ఓ నెల రోజులు 2 నెలల్లో ఉన్నాడో లేదో నా దగ్గర గంతే. ఇటు అచ్చురాటు పోవుడు, అచ్చుడు కూడా వద్దు, మొత్తానికి రాకను కూడా అన్నా. నాకు కోపం వచ్చింది. నువ్వు ఇన్ని రోజులు పైసలు ఉన్నప్పుడు, జాబ్ ఉన్నప్పుడు దాని దగ్గర ఉన్నావు, అది పెట్టింది తిన్నావు, మంచిగా ఎంజాయ్ చేసిర్రు, అయిపోయింది. ఇప్పుడు ఏం లేనప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వెట్లుంటావు, నువ్వెట్లా తింటావు, నడువు చక్కగానన్నా. ఆయనతో వీకిండిగా నా దగ్గర వండుకుంటా మంచిగా జాబ్ పోగొట్టే. ఎవరైనా ఎంతకని చూస్తున్నారు చక్క, చూసి ఆయన ఊడవీకిర్రు, మంచిగా ఊడవీకుర్రు తీయే. ఇక్కడున్నావా అక్క? ఏంటి అక్క అని పిలుస్తావు? కొత్త వరుస పెట్టి ఎన్నెళ్ళేంది వచ్చి అక్క అని అంటావు ఏంటిది? ఏం లేదు అక్క, నీతోటి కొంచెం మాట్లాడాలి, ఇంటికి వస్తావా? ఏంటిది నువ్వు నాతోటి మాట్లాడేది? నలుగుట్లాడా ఎందుకు పట్టుకొని వచ్చినావు? ఏంటిది నాతోటి మాట్లాడాల్సింది ఏంటిది? నలుగుట్లా మాట్లాడుర్రి, ఏమైంది చెప్పావు? చూస్తావు చెప్పే, నువ్వే మాట్లాడు. ఏంటిది చెప్పేది, ఏంటిది మాట్లాడేది? అవురా రాజుగా ఏమైంది? ఏం లేదు, ఈయన పని పోయింది. పోతే ఏం చేయమంటావు? ఏం చేసుడు కాదు. ఇక ఇప్పుడంటే నీ కొడుకు పెద్ద పెరిగిండు, నీ కొడుకు పెళ్ళిడుకు వచ్చిండు, నీకు ఇప్పుడు ఏ అవసరము లేదు. ఏం చేయమంటారు దాన్ని? కాదు నర్సక్క, నాకొక ఆడపిల్ల ఉట్టే. ఇప్పుడు ఆడపిల్ల పరిస్థితి ఏంది అని ఎవ్వరు ఆలోచించలేరు. పెళ్లి చేసుకున్నాక 4 సంవత్సరాల పొంటి నీకు ఆదికి రాని ఆడపిల్ల పరిస్థితి ఇప్పుడు ఆదికి వచ్చిందా? మొగంది జాబ్ పోయినాక. ఇక జాబ్ ఉంటేనేమో పైసలు తీసుకొచ్చే అటు ఇటు చూసుకునే. ఈ
ఇప్పుడు ఇక ఈయనకు కూడా సాతర కాకుండా అయిపోతుంది. అయినా ఏం పని చేస్తాడు? ఏం పని చేసినా కూడా గంత జీతం రానే రాదు. మా అంటే 10,000 12,000 ఇత్తరు కావచ్చు. అయితే ఏంది ఆ 10,000 12,000కు ఎడు సరిపోతాయి ఏం కథ? ఇప్పుడు పిల్లకేదన్నా ఆధారం చూపరా అని అడుగుదామని వచ్చిన. వాళ్ళని అడుగుతావే ఆధారం? నీ మొగుడిని అడుగు. చేసుకున్న మొగుడిని. చేసుకున్న మొగుడి దగ్గర ఏమున్నాయి? అట్టి చేతులు తప్ప ఏం లేదు. ఉన్న ఆస్తి ఇల్లు అంతా కొడుకు పేరు మీదనే వేసే. అవును చేసిండు. ఇప్పుడు నా ఆస్తి నా ఇల్లు అడగటానికి వచ్చినవా అనే నువ్వు? నా ఆస్తి నా ఇల్లు నీకెందుకు ఇస్తా నేను? అవో నీ కొడుకు హక్కు ఉన్నట్టు నా బిడ్డకు హక్కు ఉండదా ఏంది? ఇప్పుడు ఈయన ఇట్లా అయిపోయే మా పరిస్థితి ఏంది? వెనక ముందేమన్నా ఆస్తున్నదా? భూమి ఉన్నదా? జాగున్నదా? నీకు భూమి ఉంటేంది, జాగుంటేంది, ఏది ఉంటే ఏంది, ఏది లేకపోతే దీనికేందే? దీనికేం అవసరం? నువ్వు అన్నావు అని దగ్గర వండి. ఆ రోజు ఏమన్నావు? నాకు ఒక మూడే కావాలి, ఆస్తద్దు అంతస్తద్దు పెళ్ళాము గా నేను ఆయనకు ఉండాలి గంతే అని అంటే వదనే. అప్పడుసుంది ఇప్పటికి గిట్లా ఈ లత గిట్లా వచ్చి నిన్నేమన్నా ఇబ్బంది పెట్టిందా? నీ ఇంటికాడికి వచ్చి నా మూడు ఇన్నే ఉంటాడని ఏమన్నా లొల్లి పెట్టిందా? ఏది పెట్టలే. ఏ నన్న సావని అని సప్పుడే కూకున్నది. మరి ఇప్పుడు నీ అవసరానికి వచ్చి ఏందో మాట్లాడబడుతుంది. ముందు తెలియదా? తెలిసి చేసినామో తెలియక చేసినామో ఆ భగవంతునికి ఎరక. ఇప్పుడైతే రూపాయి లేకుండా అయిపోయినాయి. నా బిడ్డకు ఇల్లు ఏదో ఒక ఆధారం చెయ్యాలి. కొడుకును అవ్వ కలిసి చెప్పందుకొని చంపుతా బొడ్డి దొంగలావిడి. ఎవ్వతివే నువ్వు నాకు అడుగుతున్నావు? ఎవరిని కుట్టిందని? ఎవరికి కుట్టిందే వాడిని నడుకో. వాని దగ్గర ఏమన్నా ఉంటే తీసుకో అంతే తప్పించి ఎప్పుడైతే నువ్వు వాని పెళ్లి చేసుకున్నావో అప్పడుసుంది వాని మీద నీ మీద అందరి మీద మాకు మనసు ఇరిగిపోయింది. నా కొడుకేంది నేనేందని బతుకుతానం. ఆ మొగనాస్తంతా నీ కొడుకు పేరు మీద వేసుకున్నావు కదా. ఇప్పుడు నా మొగన్ని ఎట్లా అడగాలి? నా మొగన్ని అడిగినా కూడా నా మొగన్ దగ్గర ఏమున్నది? ఏదున్నా నీ మొగని నడుకోవాలి. గిది నచ్చి అడిగితే ఏం చేస్తుంది? ఆ రోజు నాకు రూపాయి బిల్లు వద్దు నాకు మొగుడే కావాలని మొగుడిని వెనుకేసుకొని పీకినావు కదా. మొగని జాబ్ చూసి మొగని జీతం చూసి అప్పుడు అట్లా చేసినావు. ఇప్పుడు మొగంది పోవుడుతోటే నా మొగడు ఏం లేకుండా అయిపోయిండు, నా బిడ్డ పరిస్థితి ఏంది అని వచ్చిన అవే బావు రూపుల్దానా? నాకు తెలుసు మీ ఆడకట్టంతా దానికే సపోర్ట్ ఇస్తారని నాకు తెలుసు. ఏ ముండా అది ఇది అన్నావనుకో చెప్పులు మెడకెత్తా. ఏమనుకుంటానవో? ఓయే నీ మొగుడిని ఉంచుకోపో. వాణ్ణి నీతోటే ఉంచుకో. నువ్వే బువ్వ పెట్టు. నేనెందుకు పెడతానే? ఆస్తంతా తిన్నావు, ఆస్తంతా దగ్గర పెట్టుకున్నావు. ఇల్లు ఈయన కట్టించింది ఇంట్లో ఉంటానవు. నేను కిరాయి కొంపలా ఉంటానా? నేను బువ్వ పెడితే నువ్వేమో ఆస్తిలా ఊరేగిస్తావా? అవునేముండా ఈ 4 సంవత్సరాల పొంటి నా ఇంటికి రానియకపోతేవేమే గిట్లా చూడుతోట గట్ల ఫోన్ చేసి రా అని పిలిపించుకొని దగ్గర వండ పెట్టుకుంటివి. మరి ఇప్పుడేమో చేతుల జాబ్ పోయినాక నా ఇంటికాడ ఎందుకుంటాడు అని అంటానవా? అవరో నలికుట్లోడా అర్థమైతుందా? ఎవరు భార్య ఎవరు ఉంచుకున్నది, ఎంత ఉంచుకున్నదాన్ని పెళ్లి చేసుకున్న దాన్ని ఉంచుకున్న బుద్ధే చూపిత్తది. పైస ఉంటేనే ఉంచుకున్నది ఉంటది. ఇప్పుడు అర్థమైతుందా? ఉంచుకున్నది అని అంటావు. నన్ను పెళ్లి చేసుకోలేదా? నాకు లగ్గం కాలేదా నా బావతోటి? ఏం మాట్లాడతానవే నువ్వు? నా బిడ్డకు ఏ దారి చూపుతారో చూపుర్రి. బొందల కట్టుకోర్రి అందరు కలిసి. మీరు ముగ్గురు కలిసి గదే దారి మీకు. ఏమెందుకు పోతామే? నువ్వో నీ కొడుకు పోతాడు. ఏ దొంగలావిడి, నా కొడుకునంటే మాత్రం బజార్ల వండ పెట్టి బట్ట తిప్పించి మరి దాన్ని పిత్త. నువ్వు ఏమనుకుంటున్నావు గాని నా కొడుకు జోలి కత్తే మాత్రం నిన్ను బతకనే బతకయ్యా. ఓ నల్లికుట్లోడా సప్పుడు చేయవేమ్రా? ఏం సప్పుడు చేయాలవ్వా? ఎంతకని సప్పుడు చేయాలి? ఇప్పుడు అది మంచిగానే ఉంటది, ఇది మంచిగానే ఉంటది. నా బతికే ఏటు కాకుండా అయిపోతుంది. ఓ మరి అందంగల్ల మొగోని 2 పెళ్లిళ్ళు చేసుకుంటావు కదా, అనుభవించు. ఇట్లయితదని నాకేం తెలుసు? నేను ఇక ఈమె చిన్న పిల్ల కదా అని నా బిడ్డను చూసుకుంటా ఇటే ఉన్నా, అటు పోలేదు. ఏదో ఇంత తెలుసో తెలియకనో ఓ రోజు పోయినా ఓ రోజు పోలేదు. కానీ ఇంత దెబ్బతిత్తదని నాకు అస్సలు అనుకోలే. జాబ్ పోతే గాని తెలియలేదు ఎవరి మనసులా ఏమున్నది అని. అర్థం కావాలరా నీకు? ఇంకా నువ్వు అనుభవించాలే. అప్పుడు ఈ పోరిని ఎంత బాధ పెట్టినో ఎంత ఏడిపించినావు. పోరికి నిద్ర లేని రాత్రులు అయినాయి. నీ పెళ్ళవును కొడుకు ఏడ్తాంటే మేము కూడా గొడగొడ ఏడ్చినాం ఆ కాలాన. ఏందమ్మాయిడా? ఇక చూడు బిడ్డ ఏమంటారో. ఇప్పుడు నాన్నది జాబు పోయింది కదా. పోతే మనకేం సంబంధం? పోయింది. ఇప్పుడు ఆస్తంత దగ్గర పెట్టుకున్నావు, ఇల్లు దగ్గర పెట్టుకున్నావు. నా బిడ్డ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అని అంటుంది ఆడది. అది అసలు అదేవతి, దాని బిడ్డేవతి.
నువ్వు నన్నేమన్నాను గాని నా బిడ్డను మాత్రం అనకు. అవునే అంట. నువ్వెవతివే అసలు? అది చెప్పు, నువ్వెవతివి? నువ్వు మాకేమైతావు? నీకు మాకు సంబంధం ఏంది? నీకు మాకు షిల్లి గవ్వంతా కూడా సంబంధం లేదు. నీ బిడ్డ పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది అని మమ్మల్ని వచ్చి అడిగితే మేమేం చెప్తామే? మాకేం అవసరమే నీ గురించి? చూసిర్రా నరసక్క ఎట్లా మాట్లాడుతుండో? వాడు చిన్న పోరడేమో. చిన్న పోరడని ఎవడన్నాడు? నాకిప్పుడు 22 సంవత్సరాలు. నేనేం చిన్న పోరని కాదు. బరాబర్ మాట్లాడినావు బిడ్డ, శబాష్. నేను మాత్రం అస్సలకే ఊకోను. నా బిడ్డకు మీరిద్దరు కలిసి ఏదో ఒకటి ఎయ్యాలే, లేకపోతే నేను అస్సలకే ఊరుకోను. ఎందుకంటే నా మొగుడు ఉన్నదంతా మీకు దార పోసిండు, మీకు పెట్టిండు, చేసిండు. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏందనేది ఒక్కలకు కూడా ఆలోచన లేదు. ఇప్పుడే ఈయన ఏదైనా పని చేసినా కూడా నెలకు 10,000 అట్టుడే కట్టం. మీరు గంగల ఓర్రి, మాకు అనవసరం. మా అమ్మ జోలికి కానీ అత్తే మాత్రం నేను ఊకుండేటోని కాదు. నేనైతే ముందే చెప్తున్నా. ఎందుకు రావద్దు? ఇప్పుడు నువ్వు నీ పేరు మీద అంత ఆస్తి చేసుకున్నావు కదా, నా బిడ్డకో 2 ఎకరాలు ఇయ్యి. నీ బిడ్డకు నేనెందుకు ఇస్తా? నాకేం అవసరం? ఎందుకు ఇస్తావు అనంటే నా బిడ్డ మీ నాన్న పుట్టలేదా? ఆమె ఎవరు పుట్టింది అనేది మాకు తెలియదు. నువ్వెవతివో మాకు తెలియదు. నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో, ఎక్కడ వచ్చి కూర్చుంటావో, ఏడికొచ్చి అజ్జెత్తావో రార్రి కూసోర్రి మాట్లాడతాం. నాకేదద్దు, నాకు నా మొగుడే కావాలి అని మా అమ్మ పసుం కుంకుమలు నువ్వు గుంజుకున్నావు ఆడిదానివి. ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నావేమే, బాగా రూబాబత్తాంది. ఊకుంటారు అనుకుంటానవా? అప్పుడంటే చిన్న పోరాన్ని, ఇప్పుడు వెరిగినా నాకు మైండ్ ఎట్లా ఎక్కడ తిప్పాలో అన్నీ తెలుసు. నువ్వు కూసుండు, నేను మాట్లాడతా. ఎవ్వని పిలిపితో పిలిపి. దొంగముండా, మా బతుకులు ఆగం చేసినావు, మా సంసారాన్ని నాశనం చేసినావు. మొగుడు మొగుడు అని మొగుడిని పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు మొగుని పని ఓంగనే వచ్చి పైసలు పైసలు ఆస్తి అంటున్నావా అనే నీ. అరే మంచిది, మీరు ఎట్లియ్యరో నేను చూస్తా. నా బిడ్డకి ఏదో ఒక దారి వేయకపోతే నేనెందుకు ఊకుంటా? పంచాయతీ పెట్టిపిస్తా, ఊళ్ళే మీ ఇజ్జతి తీపిస్తా. ఈ బొంద ఇజ్జత్ తీపిస్తావు. పంచాయతీ పెట్టి కూర్చుంటే నీ ఇజ్జతే పోతుంది. నా ఇజ్జతి ఎందుకు పోతుంది? ఈయనకు ఉట్టలేదా నా పిల్ల? ఈయన ఆస్తంతా అది కాదా? ఆయన సంపాదించింది కాదా? ఇప్పుడు 2 పిల్లలు ఉన్నప్పుడు సరి సమానం ఆస్తి ఇస్తారు కదా ఎక్కడైనా కూడా. ఉంచుకున్న దానికి ఒక్క ఆస్తి కాదు కదా, 1 రూపాయి కూడా ఇయ్యరెవ్వరు. అర్థమైతుందా? ఉంచుకున్నది ఉంచుకున్నోని పట్టుకొనే ఉండాలి, అంతే తప్పించి ఇవన్న ఆస్తి గురించి ఇవన్న పైస గురించి ఆశపడద్దు. వాడింతేదైనా పని చేస్తేనేమో ఆ పైస తినాలి, నువ్వు సపరేక కూసోవాలి. లేకపోతే వానికి పని లేకపోతే నువ్వు అంగవాడాలి, పని చేసుకోవాలి, వాడిని సాదాలి, నువ్వు చూసుకోవాలి. మీరు భలే మాట్లాడుతున్నారు. మీరు కొంచెమన్నా అసలు మనిషి రీతే మాట్లాడుతున్నారా? అసలు మనుషులేనా? కొంచెమన్నా మీకు సెన్సు ఉన్నదా? నీ రెక్క మొగుడు ఉండగా 10 మొగుళ్ళని పట్టుకొని పోలేదే మేము. మాకు మంచిగానే రీతులు ఉన్నాయి, మాకు మంచిగానే ఉన్నాయి. నల్లి కుట్లోడా అప్పుడు ఏత్తలేవు. ఏం సప్పుడు చేయలే. అప్పుడేమో నాకు ఏదద్దు, నువ్వు కావాలి బావా అనంటివి. సరే పోని అన్నట్టు ఒప్పుకొని పెళ్లి చేసుకొని అన్ని పత్రాల మీద రాపించుకొని అంత అయిపోయాక ఇప్పుడేమో నువ్వు గిట్టన పడుతుంది. అంతా నీదే వెళ్తుందని అనుకుంటున్నావా? అప్పుడు వెళ్ళినట్టు ఇప్పుడు వెళ్తుందని అనుకుంటున్నావా? ఎట్లనో పాయే, ఎట్లనో కట్టపడతా పాయే. నేను సచ్చేదాకా ఎట్లనో కట్టపడతా. నిన్ను ఆ పొల్ల నువ్వు జాత్తపా. అల్లగాదే ముచ్చట మాట్లాడతలేమే నల్లికుట్లోడు. గట్టిగా అడగత్తలేదా? మరి నా బిడ్డ పరిస్థితి ఏంద్రా? నా బిడ్డకి ఇంతేదైనా దారి చూపుర్రా అని అడగత్తలేదని కొడుకును ఇంట్లోకొచ్చి బాత్కాలు కొడతావు బాగానే. నాకు ఏది తెలియదే. నేను ఖచ్చితంగా మీకు పంచాయతీ పెట్టిపిస్తా ఊరి రేపు. ఆ బిడ్డకి ఏదో ఒకటి ఇవ్వకపోతే నేను ఊకోను. నువ్వు ఇట్లాంటి పంచాయతీలు 100 పెట్టిపించుకో. నువ్వు నీ బిడ్డ మాకు అనవసరం. ఉంచుకో, నీ మొగన్ ఉంచుకో, పండగ వేసుకో. ఉంచుకొని నేనేం చేసుకోవాలి? పండగ వేసుకో అని అంటావు. అయ్యో, ఇన్ని రోజులు ఉంచుకుంటే కదా, ఇన్ని రోజులు ఉంచుకొని దగ్గర పెట్టుకొని ఉన్నది కాస్త పోగొట్టినావు కదనే. ఇప్పుడు వాడిని ఉంచుకొని నేనేం చేయాలని అంటానవేందే? వాని మీద మోసు తీరిందా నీకు? ఇంకోని పడతావా ఏంటి? సొంత క్యారెక్టర్ కాదు. ఓ నీ క్యారెక్టర్ గురించి, నీ గురించి ఊరంతా కాదు రాజ్యం అంతా కూడా తెలుసు గాని పో పో. ఎక్కడ పిలిపిస్తావో పిలిపిపోయే, మేమిద్దరం అత్తము మాట్లాడతాం పో. అబ్బా, ఇది నిజంగా బౌరూపులాడితేనే లత. నువ్వు దానికి తగ్గట్టు నల్లి లెక్క కుక్కుతే అది కాదు. గిట్లనే గాంభీరంగా మాట్లాడాలి, దాన్ని తరిమి కొట్టాలి. అది ఏమనుకుంటుందో. లేకపోతే ఏంటి? చూసిర్రా ఇక నరసక్క, ఇన్ని రోజులు ఆస్తి అడగలే, ఇల్లు అడగలే, ఏది అడగలేదు. ఇప్పుడు చూసినావా మొగనికి జాబ్ బాగానే పోరి పరిస్థితి ఏందని దీనికి గుర్తొచ్చిందట.
అని చెప్పందుకొని చంపుతానే అమ్మ అది ఇంకోసారి మన ఇంటికి గాని నువ్వు ఉన్న కాడికి గాని అత్తే మనం ఇప్పుడే మనశ్శాంతిగా బతుకుతున్నామంటే ఈ అవ్వ ఇది మళ్ళా పుల్లలేసేమో వేయాలని చూస్తుంది కానీ ఆస్తి కాదు కదా చిల్లి రూపాయి కూడా మనం ఇచ్చేది లేదు. అయ్య కావాలన్నది కదా అయ్యను ఉంచుకొని ఏమన్నా చేసుకొని మనకు సంబంధం లేదు. పా ఇంటికి పోదాంపా. అత్త పోబిడ్డ నువ్వు నీ కొడుకు కూడా అయ్యల్లా జోరు మాట్లాడిండే. వాడు చూస్తలేడా రోజు కథలు చూస్తలేడా నరసక్క? నేను బాధపడేది చూస్తలేడా? మా అమ్మ ఎంత బాధపడుతుందనేది వానికి తెలుసా? మేము అందరికీ తెలియకుండా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినం, ఏడిచినం. నా బాధ అప్పుడు అది అర్థం చేసుకోలేక నా మోహన్ ఇచ్చిపెట్టలేదు. ఇప్పుడు దాని మోజు తీరింది, ఇప్పుడు ఇది వాయే అనిగా నాకెందుకు మొగుడు అంటాంది సిగ్గులేని ముండా. వేడికి పిలిపిస్తారో పిలిపియనే మనం మాట్లాడదాం. చక్క మంచిగా అందుకున్నది అన్న దాని చీరి పెడుతుండేమో ఏమనుకుంటాందో. దాన్ని నాగురే పంచాయతీ కాని దాన్ని నలుగుట్ల నవ్వుల పాలు ఎత్తనేమో. సర్పంచ్ ముంగట పెద్ద మనుషుల ముంగట చీరి వెంటాడతా. అనిజ్జతే పోతుంది. ఏడ పిలిపిస్తుందో పిలిపియని, ఏడ మాట్లాడుతుందో మాట్లాడని తీయలత. మేము అత్తం మాట్లాడదాం. ఆ రోజునేమో రూపాయి లేకుండా మంచిదే నాకు నా మూడే కావాలని అన్నది. ఈ రోజున నా బతికెట్లా అని అంటాంది. దీని బట్టి చూస్తే ఇక నీ మొగన్ని ఇప్పడుసుంది ఎంత గోస ఉచ్చుకుంటదో ఏమో. అనుభవించాలి. విలువేంది అనేది తెలిసి రావాలి మల్లక్క. నేను ఆయనను ఎంత మంచిగా చూసుకున్నా అనేది అందరికి తెలుసు. మీ అందరికి మేము ఎంత మంచిగా ఉన్నాం అనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు పాత రోజులు ఆయనకు గుర్తు రావాలి. నా భార్యనే నాకు దేవత అని నా కాళ్ళు పట్టుకోవడానికి రావాలి. ఆ రోజు ఖచ్చితంగా దేవుడు తెస్తాడు. ఆ రోజు గురించి నేను ఎదురు చూసుకుంటుంటా. అంతే తప్పించి దాన్ని దగ్గరకు తీసుకొని దానికి ఏదన్నా భూమి ఇచ్చుడో పైసలు ఇచ్చుడో అది అసలు ఏం చెయ్య. అనుభవించాలి. అది కూడా దానికి కూడా తెలిసి రావాలి. దాన్ని మొగన్ని గుంజుకున్నా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుంది అనేది అది అనుభవించాలి. అంతా భగవంతుందయ్యా. దేవుడా నువ్వే చూసుకో. అంతే తీయలక నువ్వు టెన్షన్ పడకు. ఒర్రకు అప్పడుతుంది దొరతాను. ఓ పిల్లగా ఇవర్రాకా గడ లొల్లైంది ఇన్నవా నువ్వు? నాకు లొల్లి తెలియదు, లోటారని తెలియదు. నేను ఇప్పుడే బయటకు వెళ్తానా. ఆగో నీ ఇంటికి దగ్గరనే లొల్లైనట్టు అనిపించింది. మరి ఎవ్వరు ఏం కథ అని నేను ఎగబడి ఉరుకత్తానా. గీడ్నే ఉన్నావు, నీకు చెవులిన పడతలేవా? తాత 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 నీ మనసెంత మంచిదో తాత. తాత 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 నీ గుండెంత గట్టిదో తాత. నీ గుండు మీద ఒట్టేసి చెబుతున్నా తాత, నాకైతే ఏమీ వినబడలేదు. అయ్యో పోయి నా గుండు మీదనే ఒట్టేస్తానవా? ఇక అందరు గట్లనే ఓట్లేసి నా ఎంటికలన్నీ వీకినాయి. అందరు ఓట్లేస్తే ఇప్పుడు ఎంటిక కాదు కదా, ఏది లేకుండా అయిపోయే నా గుండు. అయితే లేకుంటేంది స్మార్ట్ ఉన్నావు. ఈ స్మార్ట్ తాతకి జై. ఏ ఊకో ఏవే గుర్తానవు గారి లగ్గం చేసుకోవా? ఇక చదువు అయిపోయిందా? ఎంత చదివినవు? 1-5 అంటే ఎంత? 1వ తరగతి 5వ తరగతా? కాదు, 1-5 పక్కకుంటే ఎంత? 15. 15 అయిపోయింది నాది. ఎప్పుడు లగ్గం? నువ్వు చూడో పిల్లను చేసుకుంటా. నువ్వు చూసుకోలేదా? నేను చూసుకున్నాక ఇవరిదాకా ఆగుదునా? ఎప్పుడో లగ్గం చేసుకుందును. ఏ బంటి బయట పోదాం పారా. బయట కాకపోతే ఇంట్లో నావురా. అవును ఏమైంద్రో? ముఖమంతా ఎట్నో పెట్టినో కుక్క ముఖం తీరు. ఏం లేదురా, ఇప్పటిదాకా లొల్లి నీకు వినవల్లేదా? ఏం లొల్లయి పిల్లగా? నేనుగా లొల్లయినే అక్కడ నుండి ఇక్కడ కూరుకొచ్చే వరకు లొల్లంతా అయిపోయింది. ఏం లేదు, మా అయ్యది పని పీకింది. పీకని అయితేంద్రా? పని పీకింది కదా, ఇప్పుడు ఆడిపోళ్ళు ఉన్నదట. ఆ పొల్ల బతికేంది అని అది వచ్చి మా అమ్మను నన్ను అడుగుతాంది. మిమ్మల్ని ఎందుకు అడుగుర్రా? మీ అయ్య లేడా? మీ అయ్యని అడగాలి. మా అయ్య ఆస్తంతా నా పేరు మీద వేసిండు కదా, ఇప్పుడు నా పోరికి ఏమి ఇస్తారని మాట్లాడుతాంది. నువ్వు ఎక్కడ కాదు కదా, ఢిల్లీలో పోయి కూర్చున్నా కూడా నీ పోరికి కాదు, ఎవ్వలకు మేము ఇచ్చటోళ్ళం కాదు అని చెప్పినా. ఇప్పటిదాకా అదే లొల్లిరా. చూసినావా? పంచాయతీలో అయ్యే కావాలి, ఆస్తద్దు రూపాయద్దు అననే. ఇప్పుడు ఒడ్డెక్కినాక మీ అయ్య పని పోయినాక పైసా ఆస్తి కావాలని అనబట్టి అదే వాడిది పాడైంది. తాత అది ఆడిదా గాడిదా? ఏమో ఆడిదో గాడిదో మరి. అరే బంటి పారా, మనసు మంచిగా లేదు.
ఏం చేస్తారు పెగ్గేస్తారా తాత 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 ఇక పెగ్గేస్తే మేం బతుకుతామా కల్లేస్తాం కళ్ళు నాకు పోతారా ఇంత నేను అత్త ముసలోళ్ళు మాతోడెందుకు పడసోళ్ళు ఉండాలి యూత్ యూత్ ఏమూతో పోతో పో తాత ఏందోయ్ మా బట్ట గుండుకే జై గా ముసలంతో ఏమవుతున్నావు రారా తీట పొలగాడు ఉన్నాడు ఎవరు అబ్బో ఈ పిల్లగాంతోటి నాకు మస్తు సార్ల షాకులు తగిలినాయి గాని అల్లికుట్లోడా అక్కడ గంట జరుగుతున్నా కూడా సప్పుడు ఎత్తలేవేంది అంటే నీకు నా పిల్ల మీద గాని నా మీద గాని ఏ మాత్రం ప్రేమ లేదు కదా ఏమలేందే మీతోటి ఉన్న నాయ వాళ్ళని వదిలిపెట్టి ఎందుకే నువ్వు గట్ల మాట్లాడుతానవు ఉంటే నలుగుట్లా మాట్లాడుకోవద్దే ఎల్లక్కో మాట అనగా పుల్లక్కో మాట అనగా లొల్లి పెరిగిపోతుంది అరే ఇంటికాడ మాట్లాడదాము అని అంటే అది ఉండకాడికే పట్టకపోతివి ఆన్నే ఉర్రబడితివి ఆ నీ కొడుకు నన్ను ఇష్టమున్నట్టు అంటాండు అది నన్ను ఇష్టమున్నట్టు అంటాంది మరి ఒక మాట మీరు ఎందుకు అంటారు ఆ మీ పిన్ని కదరా మరి ఎందుకు అంటున్నావురా అని నోరు తెరిచి అంటలేకపోతివి నోరు మూసుకొని మంచిగా చూడబడితివి ఏం మాట్లాడినా అటు మాట్లాడినా ఇటు తప్పు ఇటు మాట్లాడినా అటు తప్పు ఎందుకు ఇద్దరి మధ్యలో మాట్లాడు మీరిద్దరు అనుకునేదే చూద్దామని సప్పుడేక కూసున్ననే నేను అంతే తప్పించి నేను నువ్వు అది కాదు నాకేమో అది ఇది కాదు నేను అది ఇష్టమైతే దాని దగ్గరనే ఉండకపోదునానే పోకపోదునా ఏదో పిల్ల చిన్నదాయాన్ని మిమ్మల్నే పట్టుకొని ఉంటిని ఇప్పుడు ఈ పని పోవుడేమో గాని నన్ను కింద మీద పడగొట్టబడుతుంది అవన్నీ నాకు తెలివై నువ్వు దాన్ని ఏ రకంగా ఒప్పిస్తావో నాకు తెలియదు పోయి దాని కాళ్ళు పట్టుకుంటావా దాని ఏళ్ళు పట్టుకుంటావా నీ కొడుకు కాళ్ళు పట్టుకొని బతులు మాడతావా తెలియదు 2 ఎకరాలు మన బిడ్డ పేరు మీద ఎయ్యమను నువ్వు ఆగరాదే దరిద్రపు దానా నువ్వు ఉట్టకున్నా అయిపోవు నువ్వు ఉట్టి నిన్ను గాని ఓ పెద్ద తప్పు చేసిన నేను ఆ కాలాన తీయించుకోమంటే ఆగినవాయ నువ్వు తీయించుకోను నాకు నా మొగడు కావాలి నాకు పుట్టేటోళ్ళు కావాలి అని ఎంత ఎగిరినావు ఇప్పుడు ఆ పిల్లనంటే లాభమే ఉన్నది నువ్వు చేసిన తప్పుకు పిల్లనంటే ఏం లాభం పాడైంది అరే నాని నువ్వు ఇట్రా దానికి నీకు పుట్టినందుకు దానికి ఏం చేస్తావో అది ఎయ్యి అది వేసేదాకా నేను మాత్రం ఊకోను 2 ఎకరాలు రాపిస్తావా ఎకరం రాపిస్తావా మరి ఏమన్నా పైసలు ఇయ్యమనంటావా ఓ 5 లక్షలు 10 లక్షలు ఇయ్యమనంటావా లేకపోతే ఏమంటావు నాకు అది కావాలి అంతే ఎన్నో లక్షలు నీ దగ్గర తీసుకొచ్చి పెట్టినా ఆ పని చేసినంత కాలం చేయక ముందు కూడా ఎన్నో చేసినా అవన్నీ పైసలు లేవా అనే ఇప్పుడు ఎందుకు ఆగమైతాను ఉంటే ఓడవలేదా ఓడుతలేవా తిండికి అవద్దా పైసలు నన్ను కొనాలనంటే ఊకే నేను వాళ్ళని నడుకోవడానికి ఉరకల్లా బయటికి అవి ఉంటే ఇవి ఉండాలి అంతే అవి బాగా ఏం లేవు తింటా అంటే రోజు కూర్చుండి తింటా అంటే ఒడవై అయిగా నువ్వు పోయి అన్నే తిను ఆడ తింటుడు ఎందుకే ఆడుంటా ఈడుంటా వేడున్నా పని చేస్తేనే అంతే పని చేస్తేనే నా దగ్గర ఉండాలి లేకపోతే లేదు చూసినావా అత్తమ్మ ఆగరాదే బిడ్డ అంటాగో పంటలేవో ఇప్పుడే ఆయనే జాబ్ పోయిండని బాధపడతాండు ఏదో కోలుకున్నాక ఏదో ఒక పని చేసి అజ్జెత్తడితి ఆగు ఓ దాని దగ్గరికి పోయి ఇలా రాత్రి దాని కాళ్ళే పట్టుకుంటావో దాని ఏళ్ళే పట్టుకుంటావో పోయి మాట్లాడి కాళ్ళు పట్టుకొని నా బిడ్డ పరిస్థితి ఏందని అడిగి అదేమంటుందో వచ్చి నాకు చెప్పు దాన్ని బట్టి నేను మందిని పిలిపించుడా సర్పంచ్ దగ్గర పోవుడా అనేది డిసైడ్ చేస్తా సరే ఏడుండద్దు నేను బతకద్దు అసలు ఇక బతుకుతే లాభం ఏం పడైంది ఎందుకే అట్లా టార్చర్ చేస్తావు పూసుకనాయమని వేసుకుంటే ఎట్లనే బిడ్డ నువ్వేమో చెప్పుతే ఇంటనే లేవు వేసుకుంటే వేసుకొని సత్తే సావని వాడు ఉండి లాభమే ఉన్నదే సావని వద్దు బాడుకో ఉన్న పైసా అంతా దానికి పెట్టిండు ఆస్తి అంతా దాని దినాలకి పెట్టిండు ఇప్పుడు వచ్చి నా దగ్గర తినుకుంటా పండుకుంటూ ఉంటే అయిపోతుందా పని ఉన్నప్పుడు అనపోతివేమే పని ఉన్నది పైసలు ఎత్తాడు కదా అని అనలేదు ఇప్పుడు పైస లేదు పని లేదు అనకపోతే ఏం చెప్తా పిల్లనంటి బట్టిగా ఇక రారా నాని నువ్వు ఆడుకుందుపా మీ అమ్మ కోపంగా ఉన్నది మీ అమ్మ దగ్గరికి పోకు వీడు కాకపోతే ఇంకోడు నా బిడ్డ పేరు మీద ఏదో ఒకటి చేపించేదాకా నేనెట్లా వదిలిపెడతా అటు ఇటు ముసలోడైతాడు ఛీ గీ ముసలోడిని ఎందుకు చేసుకున్నా అన్నట్టు నాకు అనిపిస్తుంది నా బతుకు పాడుగాను గిట్లయితదని అస్సలు అనుకోలే అది నన్ను పైస చూసే ప్రేమించింది అని అనుకోలే నా జాబును చూసి నా పైసను చూసి నా ఎంబడ పడ్డది ఇప్పుడు నా జాబు ఊరితోటే నన్ను దండింది ఎంతైనా చేసుకున్నదే ఉంచుకున్నదే
దాన్ని ఉంచుకున్నా నేను చేసుకున్న దాని మనసు కూడా విరిగిపాయే. ఏం చెయ్యాలి? అడుగు 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 అని అనబట్టే అడుగుతే ఇదేమంటదో అని భయం. అమ్మా అమ్మా ఏంద్రానా ఈయన ఎప్పుడు వచ్చిండు ఇక్కడ కూసోని ఎందుకు ఎడతాడు? ఇంతకు ముందే వచ్చిండు, ఏడ్చేది నేను చూడలే. ఎందుకు ఏడ్తానవు? ఏం బాధ వచ్చిందని ఏడ్తానవు? ఏం కట్టం వచ్చిందని ఏడ్తానవు? నా ఇంటికాడ వచ్చి ఏడ్తానవు? ఏం పుట్టింది? నాకు మంచిగా జరగదు ఏడ్తే. తాత ప్లీజ్ గట్లా మాట్లాడకు. నా బాధ ఏంది అనేది నీకు కూడా తెలుసు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించురు గాని బాధ ఉన్నోనికే ఇంకా 4 బండలు ఎక్కువేసి వాడిని ఇంకా లోతుకు పోయేటట్టు ఎయ్యకుర్రి. ఏంటిది ఈ బాధ? నిన్నేమన్నా మేము కట్ట పెడతానమ్మా ఏంది? నువ్వు పనికి పో, పని చేసి మాకు పైసలుదే, మమ్మల్ని చాదు అని మేము ఇబ్బంది పెడతానమ్మా. నీ బాధ నీ మనసులో ఏమున్నదో నీకు తెలియాలి, మాకెట్లా తెలుస్తుంది? అయినా నీ బాధ మాకెందుకు చెప్పు. మా బతికేదో మేము 4 సంవత్సరాల పొంటి మా బాధ మేము పడుకుంటా బతుకుతున్నాం. ఓ రోజు నువ్వు తెచ్చినా నువ్వు దేకున్నా కూడా నేను పనికి పోయినా, నా పొలగాని ఫీజు కట్టుకున్నా, నా పొలగాడు చదివితుండు. కరెక్టేనే లత, నేను కాదు అని అంటలేను. ఇప్పుడు ఆమె లొల్లి పెడతాంది. ఆ ఆడపిల్లకు ఏదో ఒకటి ఎయ్యుర్రేమి పుణ్యం ఉంటది. ఏమెందుకు చేస్తాం? అది ఎవరికి పుట్టిందని మేము చేస్తాం. గట్ల కాదే, పుట్టింది నాకే కదా. గట్ల దాని గురించి వదిలేయుర్రి. అదే మనకు ఇంకో బిడ్డనో ఇంకో కొడుకో ఉంటే వాళ్లకు ఇయ్యకపోదుమా ఎంతో కొంత? నువ్వు బతకనిత్తలేదే, పంచాయతీ పెడతానంటాంది నలుగుట్ల, మళ్ళా నా ఇజ్జత్ దిత్తా అని అంటాంది. మళ్ళా నలుగుట్లో కూర్చొని పంచాయతీ పెట్టుకొని మళ్ళా నా ఇజ్జత్ తీసుకోవడానికి ఆనే. మీకేమైతలేదు కానీ పోయేది నా ఇజ్జతడా. మీ పుణ్యం ఉంటదే, నేనే తప్పు చేసిన కావచ్చు కానీ నా అందుకు మీరు కూడా శిక్ష అనుభవించుతుర్రు. అది నేను అర్థం చేసుకుంటా. కానీ ఆ పొల్లకు ఇంత ఎకరమో ఏదో కొంచెం చెయ్యుర్రే, మీ కాళ్ళు మొక్కుతా. ఏం మాట్లాడతాను? ఇన్ని రోజులు ఊకున్నట్టు మా లత నల్లిది, నేనేం చెప్తా సై అంటది అని ఇప్పుడు వచ్చినావా రాత్రి నన్ను అడగటానికి? సయ్యి కాదు సుయ్యి అని కూడా అంట. సుయ్యి సూది లెక్క పొడత లోపట ముడ్లే. నువ్వేమనుకుంటానవో 1 రూపాయి బిల్ల కూడా నా కొడుకు నేను ఇయ్యం. నువ్వేదన్నా ఇచ్చుకో. అరే శ్రీను, అర్థం చేసుకోరా. ఆ పిల్ల చిన్న పిల్లనాయే, నీ చెల్లెని నాయే. మళ్ళా నా చెల్లానంటావు? నా చెల్లా అని అనకు నువ్వు. నాకు ఎవ్వరు లేరు. మా అమ్మకు నేను ఒక్కొన్నే, మా అమ్మకు నేను, నాకు మా అమ్మకు అంతే. మరిగా తొవ్వకు 10 గుంటలు ఉన్నది కదరా, అది అమ్ముదాం. ఆ అమ్ముతే ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు పొల్ల పేరు మీద ఫిక్స్ చేద్దాం. ఆ 10 గుంటలు నా పేరు మీద కాక నేను చేయించుకోలేదు. అది అమ్మినా చేసినా నేనే అమ్ముకుంటా, నేనే తీసుకుంటా. గాని నీకు ఇయ్య రూపాయి ఎవ్వరికి ఇయ్యా. అవునానా? నువ్వు ఎందుకు భయపడతావు? నాకు అర్థం కాదు. ఆ రోజున పంచాయతీరా ఏమని అన్నది, మనం ఏమని కాగితం రాయించుకున్నాం. సరే అది కూర్చుండబెడితే కూర్చుండబెట్టని ఆ కాగితం తీసాడ వారేద్దాం. కాదురా, బిడ్డ నా బిడ్డనే కదా, పాపం తలుగుతుంది కదా. ఇప్పుడు నాకు ఉన్నది కాస్త వాయే. ఇప్పుడు ఎల్ల పని చేసినా ఏడ పని చేసినా 10-15 వేల కంటే ఎక్కువ రావాయే. ఆ ఇంట్లో ఖర్చులకే అయితే ఆయే. ఆ పొల్లకింత ఏదో ఒక ధీమ ఎత్తే మన బరువు బాధ్యత అనేది పోతుంది. నువ్వేం భయపడకు. ఆమె ఏడ కూర్చుండబెడుతుందో కూర్చుండబెట్టని నేను మాట్లాడతా. ఆ రోజున నిన్ను ఏం చూసి ప్రేమించింది, ఏం చూసి పెళ్లి చేసుకున్నది, ఈ రోజున ఏం మాట్లాడుతుంది అనేటి అమ్మ నేను అడుగుతాం. అంతే తప్పించి చిల్లి గవ్వ కూడా మేము ఇయ్యం, చిల్ల గింత భూమి జాగ కూడా మేము అమ్మని ఇయ్యం గంతే. దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నిన్ను ఇదే ముచ్చట అడుగుమని ఇక్కడికి పంపించవచ్చు. నువ్వు ఇదే ముచ్చట పోయి ఆమెకు ఎప్పు గంతే. నా భార్య నా కొడుకు ఒప్పుకుంటలేరు, ఏది చిల్లి గవ్వ కూడా ఇయ్యరట, ఇక నువ్వు ఏడ కూర్చుండబెడతావో ఆడికి అత్తరట అని చెప్పు. అంతేనా అమ్మ? అంతే, అదే ముచ్చట చెప్పు. నువ్వు అన్నది నువ్వు తింటావా? నాకు అద్దు. ఇంత మొండికే బట్టే, అదేమో అంత మొండికే బట్టే. ఇప్పుడు నా బతికేంది, నా పరిస్థితి ఏంది? ఇదే ముచ్చట పోయి ఆడ చెప్తే మళ్ళా ఏం పంచాయతీ పెట్టిపిస్తుందో ఏం కథనో. పంచాయతీ పెట్టిపియని ఏదన్నా పెట్టిపియని నేనేం చెయ్యలేను. నా చేతులు ఏం లేదు. ఇది బుక్కెడు పెడితే ఇది తింటా, అది పెడితే తింటా గంతే. దోస్తులు చూసిర్రా, ఈ విధంగానైతే జరిగిందన్నమాట. ఇంకా ఎన్నో ఎన్నో లొల్లిలు జరిగినాయి. ఆ లొల్లిలన్నీ మీకు చూపిస్తే మళ్ళీ లాగ్ చేస్తున్నారు అని అంటారు. ఇక ఈ విధంగా రాజు ఆమె వచ్చి అడిగితే లత ఉన్న వాళ్ళ కొడుకైతే ఇట్లా రియాక్ట్ అయ్యారు అన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో పంచాయతీ
పెట్టిపిస్తారు. మరి పంచాయతీలో ఏం జరుగుతుంది, జరిగినాక ఏమైతుంది అనేది అయితే త్వరగా పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకొని ఇంకో కొత్త రియల్ స్టోరీ అయితే స్టార్ట్ చేసుకుందాం దోస్తులు. మిమ్మల్ని బాగా వెయిట్ చేపియం, బాగా పార్ట్స్ అనేది మేము చెయ్యం. ఇంకా ముందు స్టోరీ మస్తు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ స్టోరీ ఇక్కడతోటే అయిపోయిందని అనుకోకుర్రి, ఇంకా సూపర్ ట్విస్ట్లు సూపర్ కథలు ఉన్నాయన్నమాట ఈ స్టోరీలో. మీకు చూస్తూ ఉంటే తెలుస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూసేయండి. మరి తర్వాతటి పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.